హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 17వ అధ్యాయం 37వ శ్లోకం నుంచి చూద్దాం. ఇప్పటి వరకు కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క నియమ నిబంధనలు, వాళ్ళు ఏ విధంగా పద్ధతులు పాటించాలి అనేటువంటి విషయం గురించి మనము చర్చించాము. సో ఇంతకు ముందు శ్లోకంలో కనుక చూసినట్లయితే కనుక శౌచము, ఆచమనము, స్నానము, ఉదయ మధ్యాహ్న సాయం వేళల్లో సంధ్యావందనము, నా అర్చనము, తీర్థయాత్రలు, జపము, స్పృశించరానిది, తినరానిది లేదా చర్చించరానిది ఏది అయినను విషయమునకు దూరంగా ఉండుట, సకల జీవుల యందు పరమాత్మునిగా నా అస్తిత్వమును పెరిగి ఉండుట అను ఈ నియమములను మనోవాక్కుల సంయమనము ద్వారా సర్వాశ్రమముల వారు తప్పక పాటించవలెను. అప్పుడే మనకున్నటువంటి ఆశ్రమంలో మనకు ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావాన్ని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం. దృఢమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాల్ని పాటించాలి. ఆ అలాంటి వ్యక్తి అగ్నివలే తేజోమయుడుగను, తీవ్రమగు తపస్సుచే కామ్య కర్మాభిలాషను అతడు దగ్ధము కావించును. తనకున్నటువంటి తేజస్సు, మామూలుగానే తేజస్సు ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేటువంటి వాళ్ళ యొక్క తేజస్సు ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చూస్తే బ్రహ్మచర్య వ్రతం పాటించేటువంటి వాళ్ళ యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించినటువంటి వాళ్ళ ఆయుష్ కంటే బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించినటువంటి వాళ్ళు చాలా త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారు. బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళ వయసు వాళ్ళు వాళ్ళ వయసు పెరిగినా కానీ వాళ్ళు చిన్నపిల్లలానే కనిపిస్తారు. అంటే వాళ్ళ శరీరం ముడతలు పడకుండా వాళ్ళ శరీరంలో తేజస్సు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు, వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సు కారణంగా, బ్రహ్మచర్య వ్రతం అనేది కూడా ఒక పెద్ద తపస్సే కదండి. సో అలాంటి తపస్సు కారణంగా వాళ్ళకున్నటువంటి కామ్య కర్మల పట్ల కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నశింపజేసుకుంటారు. ప్రత్యేకించి మనం ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏదైనా మనం ఒక వ్రతం చేస్తున్నాము అనంటే ఏదైనా చూస్తే తినాలి అనిపించదు. ఆ వ్రతం చేసేటప్పుడు. ఏకాదశి, ప్రత్యేకించి రేపు ఏకాదశి. రేపు మీ ముందు తీసుకొచ్చి ఎవరైనా ఏదైనా పెట్టినా గాని తినాలంటే ఇష్టపడరు. కదా! అంటే ఆ తపస్సు అనేటువంటిది మనలో ఆ కోరికని చంపేస్తుందన్నమాట. తినాలి అనేటువంటి కోరికను చంపేస్తుంది. సో ఆ విధంగా భౌతిక వాంఛారహితుడై భగవంతుడి యొక్క భక్తుడవుతారు. ఓకే. నెక్స్ట్ 37వ శ్లోకం. ఇంకా బ్రహ్మచర్యాశ్రమంలో ఇంకా ఏమి నియమ నిబంధనలు ఉన్నాయి, ఇంకా వాళ్ళ లక్షణాలు ఏమిటి అనేటువంటిది చూద్దాం. మంగతాయర్ మాతాజీ. అతానంతరమవేక్ష్యమ్యాం ఆజిజ్ఞాసితాగమః. మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. చదవండి మాతాజీ. గురవే దక్షిణాం దత్వా స్నాయాద్ఘుర్వనుమోదితః. దక్షిణాం దత్వా స్నాయాదుర్గసుమోదితః. హరే కృష్ణను పూర్తి చేసిన వాడు గృహస్థాశ్రమనందు ప్రవేశించగోరతాడు. నైనా బ్రహ్మచారి గురువునకు దక్షిణమిచ్చి స్నానము చేయుట, తగిన వస్త్రధారణము కావించడం వంటివి చేయవలను. పిదప గురువు నుండి అనుమతిని పొందిన తరువాత అతడు ఇంటికి వెళ్ళవలెను. హరే కృష్ణాశ్రము. ఈ శ్లోకము సమావర్తనమని పిలువబడే పద్ధతిని వివరించుచున్నది. గురుదేవుని ఆశ్రమం నందు పూర్తి చేసిన తరువాత గృహంనకు తిరిగి వెళ్ళే పద్ధతి సమావర్తనము. కోరికలన్నింటినీ భగవద్భక్తి అందే కేంద్రీకృతం చేయజాలి శాస్త్రము జీవనము ఆకర్షితవును. ఒకవేళ ఆకర్షణము నియంత్రించబడనిచో అతడు పతనము చెందును. సకామ కర్మకల్పలననేడు జ్ఞానముచే కప్పబడిన వాడై జీవుడు భగవద్భక్తికి అవ్యయముగా భోగమును ఆపేక్షించు గృహస్థాశ్రమం స్వీకరించువాడు తన ఆధ్యాత్మిక సంకల్పం నశింపకుండా ఉండుటకై వైదిక నియమ నిబంధనలను స్త్రీలతో సన్నిహిత భోగం అనుభవించడు వాడు ఇతరులతో వ్యవహారంతో కపటులుగానే తత్ఫలితముగా జీవన స్థితి నుండి పతనము చెందగలడు. మనస్సు కామముచే కలుషితమైనప్పుడు మనుజుడు భగవంతునికి విశుద్ధ భక్తునికి మమ్మల్ని ఇష్టపడకుండాటను ఆరంభించను. అప్పుడు అతడు అపరాధ స్వభావమనుడిని పల్లవి నల్లని
మేఘములు వెలుగును పూర్తిగా కప్పివేయగలవు. ఇంకొకరిని ప్రేమించే స్వభావం మనుజుడు విశుద్ధ భక్తుడి పాదపద్మముల సేవతో జోడించవలెనని. అంటే శ్రీకృష్ణుని సేవించినను అతని భక్తులను సేవించిన వాడు ఉత్తమ వైష్ణవుగా భావింపబడడు, పైగా అతడు అప్పటిగా భావించబడును అని వేదాధ్యాయం నందు తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓకే ఓకే సో ఎవరైతే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటారో, వేదాధ్యయనాన్ని పూర్తి చేస్తారో, ఆ తరువాత వాళ్ళకి చాయిస్ ఉంటుంది. వాళ్ళు బ్రహ్మచారిగా కంటిన్యూ అవ్వచ్చా, లేదు అని అంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చా అనేటువంటి చాయిస్ ఉంటుంది. అంటే వేదాధ్యయనం చేసేంత వరకు కూడా చాయిస్ లేదు, కఠినమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాల్సిందే. వాళ్ళు ఒకవేళ వేదాధ్యయనం పూర్తి అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మచర్యాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే వాళ్ళు నైష్టిక బ్రహ్మచారులు అవుతారు. అది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా వానప్రస్థంలోకి వెళ్ళిపోయి తర్వాత సన్యాసం తీసుకునేటువంటి స్థాయి. అలా కాకుండా ఒకవేళ వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క వేషధారణ మార్చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు జుట్టు కత్తిరించుకోవచ్చు, నీట్‌గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు, గడ్డం చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల్ని మంచిగా నీట్‌గా మార్చుకోవచ్చు, స్నానం చేయవచ్చు. ఎన్ని ర గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా నీట్‌గా ఉండాలి. ఓకే. అవన్నీ మార్చుకోవచ్చు. మార్చుకొని గురువు దగ్గరికి వెళ్లి, గురువు అనుమతి తీసుకొని అప్పుడు వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు. గురువు అనుమతి లేకుండా మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళకూడదు. ఓకే. ఒక బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోనికి వెళ్ళడానికంటే ముందు గురువు యొక్క అనుమతి తీసుకోవాలి. సో చాలా మంది గురువు అనుమతి తీసుకొని, ఇప్పుడు బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గురువు యొక్క అనుమతి తీసుకొని వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. అందుకనే మనం తప్పకుండా మన గురువుకి తెలియచేయాలి. మన జీవితంలో మనం తీసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలని మనం మన గురువుకి తెలియచేయాలి. ఓకే. సో మనం ఏమనుకుంటామంటే గురువుని తీసుకున్నాము, ఇంక గురువుకి నాకు సంబంధం లేదు అని అనుకుంటాం. ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు. ఓకే. మన ఇంట్లో శుభకార్యం గురువుకు పంపించొచ్చు. గురువుకి తెలియచేయాలి. మన జీవితంలో జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మన గురువుకి తెలియచేయాలి. ఓకే. అది పెళ్ళే కావచ్చు, గృహప్రవేశమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మన జీవితంలో జరిగినటువంటి శుభకార్యాలన్నిటిని కూడా మనము ఇంపార్టెంట్ మన వాళ్ళకి మనం షేర్ చేసుకోవాలి అని ఏదైతే అనుకుంటామో, మన కుటుంబ సభ్యులకి మనం షేర్ చేసుకుంటాం కదా! మనం ఏదైనా సరే మనకు మంచి జరిగిందనుకోండి, వెంటనే ఎవరికి షేర్ చేసుకుంటాం? ఆ! ఇంట్లో తల్లిదండ్రులకి, భార్య, పిల్లలకి షేర్ చేసుకుంటాం కదా! అలానే మనం మన గురువుతోటి కూడా షేర్ చేసుకోవాలి. గురువుకు కూడా తెలియజేయాలి. ఎలా చెప్పాలండి మరి మన గురువు గారికి మనమేమో ఆ గురువు గారు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము అని అనుకుంటాం. ఏం పర్వాలేదు. గురువు గారికి మనం మెయిల్ రాయొచ్చు. ఓకే. గురువు గారికి మనం మెయిల్ రాయొచ్చు. జై పతాక స్వామి మహారాజ్ యాప్ ఉంది మొబైల్‌లో. ఓకే. మొబైల్ యాప్ ఉంటుంది. మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మన గురు మహారాజ్‌కి మనం ఏదైనా మెయిల్ రాయాలంటే అందులో గురు మహారాజ్ ఈమెయిల్ ఐడీ ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడీకి మనం మెయిల్ రాయొచ్చు. గురు మహారాజ్‌కి నమస్కారం తెలియజేయొచ్చు. గురు మహారాజ్ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. గురు మహారాజ్‌కి తెలియచేయొచ్చు. ఇలా మీ ఆశీస్సులు కావాలి. మా మా ఇంట్లో ఈ శుభకార్యం ఉంది అని మనం ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఒక గురువుని పొందాము అనంటే పొందడంతోటి ఇంకా అయిపోలేదు మన రిలేషన్ అది. ఓకే. ఆ రిలేషన్‌ని ఎలా అంటే ప్రతిదీ మనం షేర్ చేసుకోవాలి. గురు మహారాజ్ బ్లెస్సింగ్స్ మనం తీసుకోవచ్చు. ఓకే. మన జీవితంలో జరిగేటువంటి ఇప్పుడు శుభలేఖ ఉందనుకోండి. శుభలేఖ కూడా మీరు వాట్సాప్‌లో పెట్టొచ్చు. ఆహ్, లేదు అనంటే మెయిల్‌లో పెట్టొచ్చు శుభలేఖ కూడా. గురు మహారాజ్‌కి పంపించి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటువంటి వ్యక్తులు బ్రహ్మచారులు వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే వాళ్ళు విశుద్ధ భక్తులు అనబడరు. ఓకే. వాళ్ళు ఎంత భక్తులు పురోగమించినా కానీ గురువు యొక్క ఆశీస్సులు లేకుండా వాళ్ళు చేసినటువంటి దాని వల్ల వాళ్ళు విశుద్ధ భక్తులుగా అవ్వలేరు. వైష్ణవుడిగా భావింపబడరు. అది కూడా ఉంది చూడండి. కంఠీమాల వేసుకొని జపం చేసినంత మాత్రాన వైష్ణవులు గురువుని మనము కాన్ఫిడెన్స్‌లో తీసుకోకుండా, గురువుతోటి అనుమతి లేకుండా, గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మనం చేసేటువంటి పనుల కారణంగా మనం వైష్ణవ స్థితి నుంచి
పడిపోతాం. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం ప్రమీల మాతాజీ. గృహం వనం వోపవిశేత్ ప్రవ్రజేద్వా ద్విజోత్తమః. గృహం వనం వోపవిశేత్ ప్రవ్రజేద్విజోత్తమ. ఆశ్రమాదాశ్రమం గచ్చేన్ నాణ్యతామత్పరశ్చరేత్. ఆశ్రమాదాశ్రమం గచ్చే నాణ్యతామత్పరచరేత్. భౌతిక వాంఛలను తీర్చుతాశ్రమమును స్వీకరించవలను. తన చేతనమును పవిత్రమనొచ్చు కొనగోరడి గృహస్థుడు వానప్రస్థమును స్వీకరించవలను. కాగా పవిత్రుడైన బ్రాహ్మణుడు సన్యం నాకు శరణు జొచ్చని వాడు క్రమముగా ఒక ఆశ్రమం నుండి వేరొక ఆశ్రమ స్థితికి వెడలవలనే గాని అన్యముగా వశము. శరణాగత భక్తులు కానట్టి వారు తమ ప్రామాణిక ఆశ్రమ నియమ నిబంధనలను ఖచ్చితముగా పాటించవలను. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, సన్యాసము అనుచు ఆశ్రమ స్థితులు 4 రకములుగా ఉన్నవి. భౌతిక వాంఛలను తీర్చుకొనగోరువాడు గృహస్థు గృహమును ఏర్పాటు చేసుకుని కుటుంబ పోషణను కావించవలను. పవిత్రీకరణ విధానమును వేగవంతము గావింపగోరువారు ఇల్లును పవిత్ర స్థానములో వసించవలను. ఇది ఇచుట వనమను పదముచే సూచించబడినది. బృందావనము పవిత్ర స్థానములు భారతదేశమునందు ఉన్నవి. ద్విజోత్తమ అనే పదము బ్రాహ్మణులను సూచించును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ ద్విజులే, శుద్ధులే. అయినను బ్రాహ్మణుడే ద్విజోత్తముడు, అనగా దీక్ష ద్వారా ద్విజోత్తమును పొందిన వారిలో ఉన్నతులని అర్థము. పవిత్రుడైన బ్రాహ్మణుడు తనకొని సన్యాసాశ్రమును స్వీకరించవలనని ఉపదేశించబడినది. క్షత్రియులు, వైశ్యులు సన్యాసాశ్రమును స్వీకరించరాదు కనుక బ్రాహ్మణుడే విశేషుడు. రాజులు తమ రాణులతో పాటు అరణ్యమునకు వెడలి వానప్రస్థ తపస్సును స్వీకరించి తమ పవిత్రీకరణము వేగవంతము కావించిన చరిత్రములు భాగవని. బ్రాహ్మణులు నేరుగా సన్యాసాశ్రమును స్వీకరింపవచ్చును. మనుజుడు క్రమముగా బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమునకు, దాని నుండి వానప్రస్థకు వెడలవలనని ఆశ్రమాదాశ్రమం గచ్చేత్ అను పద సముదాయం సూచించును. మనుజుడు ప్రామాణిక ఆశ్రమ స్థితి లేకుండా ఉండరాదని నుండి పతనము చెంది వెనుకకు పోరాదనియు ఆశ్రమాదాశ్రమం అను పద సముదాయము తెలియజేయును. శరణాగత భక్తులు కాని వారు ఇట్టి ఆశవలను లేనిచో వారు శీఘ్రమే పతనము చెందగలరు. వారి పాపములు వారిని ప్రామాణిక మానవ నాగరికత పరిధి నుండి బయటకు నెట్టివేయగలవు. భక్తుడు వైదికాశ్రమ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించవలననియు భగవత్కార్యమునందే 24 గంటలు నెలకొనడి విశుద్ధ భక్తుడు అట్టి శ్రీకృష్ణ భగవానుడి చెట్టు నొక్కి చెప్పుచున్నాడు. కానీ వైదికాశ్రమ స్థితికి అతీతుడనడి బలముపై మనుజుడు అక్రముల కృతుడే యగును. కానీ విశుద్ధ భగవద్భక్తుడు కానేరడు. లౌకిక ఇంద్రియ భోగమునకు దూరముగా నుండి భక్తుడు వైదిక ఆశ్రమంగా గృహస్థుడైనను తపోమయ జీవనమును గడుపుచు దూర ప్రాంతములకు ప్రయాణించుచు కృష్ణ భక్తి ప్రచారము కావించుచుండును. సన్యాసి అయినను ఒక్కొక్కప్పుడు స్త్రీలను కూర్చుండవచ్చును. విశుద్ధ భక్తులు ఎన్నడును వర్ణాశ్రమ పద్ధతి అందరి నియమ నిబంధనలచే కట్టుబడరు. వారు ప్రపంచమంతటను పర్యటించు తన హృదయములో చిత్తములో భగవంతునే స్థిరముగా నిలుపుకొనిన విశుద్ధ భక్తుని మత్పర అను పదము సూచించును. ఇంద్రియ భోగముందు వాడు మత్పర స్థితిలో నెలకొని ఉండడు. పవిత్రమైన మానవ జీవన స్థితిలో స్థిరముగా నెలకొనుటకు అతడు వివిధ ఆశ్రమ నియమ నిబంధన ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, భౌతిక వాంఛలను తీర్చుకోగోరినప్పుడు బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంకు వెళ్ళాలి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తను తాను పవిత్రం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. వానప్రస్థాశ్రమం స్వీకరించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే భగవంతుని శరణజొచ్చాలి అని అనుకుంటాడో పూర్తిగా, అప్పుడు తాను సన్యాసాశ్రమానికి వెళ్ళాలి. ఇది ట్రాన్స్ఫర్మేషన్. గృహస్థాశ్రమం నుంచి బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి, వానప్రస్థం నుంచి సన్యాసానికి వెళ్ళాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం మన యొక్క పురోగతిని
చూసుకోవాలి. ఎవరైతే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడో వాళ్ళకి ఇలాంటి ఆశ్రమాలతో సంబంధం లేదు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నానా, గృహస్థాశ్రమంలో ఉన్నానా, లేకపోతే వానప్రస్థాశ్రమంలో ఉన్నానా, సన్యాసాశ్రమంలో ఉన్నానా అనేది అంత సంబంధం లేదు. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ సన్యాసులతో సమానం. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ సన్యాసివే. ఓకే. ఎందుకు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు అని అంటే 100% శరణాగతులు అవుతారు భగవంతుడికి. గృహస్థాశ్రమంలో ఉండి కూడా నువ్వు ఆ పని చేయగలిగితే 100% భగవంతుడి మీద శరణాగతులు అవగలగడమే సన్యాసాశ్రమం. అది బ్రహ్మచర్యంలోనూ చేయొచ్చు, వానప్రస్థంలోనూ చేయొచ్చు, గృహస్థాశ్రమంలోనూ చేయొచ్చు. కాబట్టి విశుద్ధ భక్తుడికి ఏ ఆశ్రమంలో ఉన్నాను అనేటువంటి దాంతో సంబంధం లేకుండా భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడు కావచ్చు. కానీ భక్తుడు కానటువంటి వాళ్ళు మాత్రం ఈ క్రమానుగతంగా పురోభివృద్ధి అనేటువంటిది చాలా అవసరం. భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వాడు, భగవంతుడికి శరణాగతి పొందినటువంటి వాడు సన్యాసాశ్రమం వరకు మెట్లు ఎక్కుకుంటూ రావాలి. సన్యాసాశ్రమానికి వచ్చినప్పుడు విశుద్ధ భక్తుడు అవుతాడు. అప్పటి వరకు ఈ పురోగతి అనేటువంటిది తప్పనిసరి. ఎవరైనా నాకు అవసరం లేదు, నేనున్న ఆశ్రమంలోనే నేను ఉన్నాను, నేను పురోగమించాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. అలా అనుకున్నాము అని అంటే మనం మానవ జీవితం నుంచి పతనం చెందుతాం. ఓకే. సో మనకి ఇవ్వబడినటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఇవ్వబడింది అంటే మనం స్లోగా పురోభివృద్ధి చెందడం కోసం. ఇదే ప్రవృత్తి మార్గం అంటే. ప్రవృత్తి మార్గం అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనల్ని మనం ఉద్ధరించుకొని ఉత్తమ వర్ణానికి, ఉత్తమ ఆశ్రమానికి మన యొక్క స్థితిని పెంపొందించుకోవడం కోసం ఇవ్వబడినటువంటి ఈ యొక్క విధానం. దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. అలా కాకుండా నువ్వు డైరెక్ట్ గా భక్తుడు అయిపోయావు అనుకోండి, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నదాంతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా కృష్ణ భక్తిలో ఉన్నావు, 100% శరణాగతుడు అయ్యావు, కృష్ణుడే నిరంతరం చింతిస్తూ ఉన్నావు. ఇది నివృత్తి మార్గం. నివృత్తి మార్గం చాలా ఫాస్ట్, ప్రవృత్తి మార్గం చాలా స్లో. ప్రవృత్తి మార్గంలో ఇంద్రియ భోగం ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో డీవియేషన్స్ చాలా ఉంటాయి. ప్రవృత్తి మార్గంలో పతనం చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ నివృత్తి మార్గంలో ఏ డీవియేషన్ ఉండదు. చాలా చక్కగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటాం, భక్తిని నెరవేరుస్తాం, చక్కగా జపం చేసుకుంటాం. సో మనము భగవంతుడి యొక్క చింతనలోనే, భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే మన యొక్క కర్మలన్నింటినీ కూడా చేస్తూ, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని, బాధ్యతలని నెరవేరుస్తూ శరీరానికి అవసరమైనటువంటి బేర్ మినిమం, తక్కువలో తక్కువ ఎంత అవసరం ఉంటుందో అంత అవసరాలను తీర్చుకునే విధంగా మన కర్మల్ని చేస్తూ మనం పురోగమించేటువంటి విధానం భక్తి మార్గం. ఓకే. సో ఆ విధంగా భక్తిలో మనం పురోగమించవచ్చు. నెక్స్ట్ 39వ శ్లోకం సునీత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ ఏంటి ప్రభుజీ, ఒక డౌన్ ట్రెండ్ చూపిస్తున్నారు ఎందుకు ప్రభుజీ? ఏంటిది? ఏం చూపిస్తున్నారు? బ్రాహ్మణ క్షత్రియ అలా చూపిస్తున్నారు. ఎక్కడ? ఈ వారం చేసుకుంటారు, రెండో వారం చేసుకోవాలంటే బ్రాహ్మణ క్షత్రియ సన్యాసాశ్రమం స్వీకరించవాలని ఉపదేశించబడింది. క్షత్రియులు, వైశ్యులు సన్యాసాశ్రమం స్వీకరించరాదు కనుక బ్రాహ్మణుడే విశేషంగా ఇట్లా పేర్కొనబడినాడు. బ్రాహ్మణ స్థాయికి రావాలి. బ్రాహ్మణ స్థాయికి వచ్చిన తర్వాత, ఇప్పుడు క్షత్రియుడైనా సరే సత్వగుణ స్థాయికి వచ్చిన తర్వాత సన్యాసాశ్రమం తీసుకోవాలి అని అర్థం. వర్ణాన్ని ఉద్ధరించుకోవాలి, ఆశ్రమంతో పాటు వర్ణాన్ని కూడా ఉద్ధరించుకోవాలి. శూద్రుడు కూడా బ్రాహ్మణ స్థాయికి రావాలి సన్యాసాశ్రమానికి వెళ్ళడానికంటే ముందు. ఓకే మాతాజీ. అలాగే గృహార్ధి సదృశీం భార్యాం ఉత్వహేద జుగుప్సితాం. గృహార్ధి సదృశీం భార్యాం ఉత్వహేద జుగుప్సితాం. యవీయసీం తు వయసాయం సువర్ణామనుక్రమాన్. యవీయసీం తు వయసాయం సవర్ణామనుక్రమాన్. భావము: గృహస్థ జీవనమును నెలకొల్పగోరువాడు తన వర్ణమునకే చెందినది నిందాతీతురాలు వయస్సులో తనక వివాహం ఆడవలెను.
మనుజుడు పలువురు భార్యలను పొందకోరినచో మొదటి వివాహానంతరము వరుసగా నిమ్న వర్ణముల నుండి కన్యలను స్వీకరించవచ్చు. వేదవాంగ్మయం నందు ఇట్లు చెప్పబడింది. తిస్రో వర్ణాను పూర్వేణ ద్వే తథైకాయ క్రమం క్షత్రియ విశాం భార్య స్వాశూద్ర జన్మన. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, మొదటి భార్య ఎల్లప్పుడూ తప్పకుండా సదృశీం అనగా బ్రాహ్మణుడు బ్రాహ్మణ వంశమునకు చెందిన కన్యను, క్షత్రియుడు క్షత్రియ కన్యను, వైశ్యుడు వైశ్యురాలిని వివాహమాడవలెను. పాపములలో ప్రోత్సాహమును వసగగలరు. ఇక శూద్రుడు శూద్రురాలను వివాహమాడవలెను. భార్యగా స్వీకరింపనున్న కన్య పూర్వ చరిత్ర అందాతీతురాలై ఉండవలెను. తన కన్నను 5 నుండి 10 ఏళ్లు చిన్నది అయి ఉండవలెను. మనుజుడు రెండవ భార్యను స్వీకరింపగోరినచో వర్ణముచే చెప్పబడినట్లు శ్రీకృష్ణుడు పలికిన శ్లోకంలో అనుక్రమ తన పదముచే చెప్పబడినట్లు తొలి వివాహము పూర్తియగునంత వరకు వేచి ఉండి వర్ణము నుండి స్వీకరింపవలెను. అతడు 3వ మారు వివాహం చేసుకొనగోరినచో పత్ని మరింత నిమ్న వర్ణమునకు, ఉదాహరణకు బ్రాహ్మణుని తొలి పత్ని బ్రాహ్మణ అయి ఉండవలెను. అతని రెండవ పత్ని క్షత్రియ వర్ణమునకు చెందినది కావలెను. అతని 3వ పత్ని వైశ్య వర్ణమునకు చెందిన శూద్రవర్ణమునకు చెందినదే ఉండవలెను. క్షత్రియుడు తొలి వివాహమును క్షత్రియ కన్యతో చేసుకుని తదనంతరం వైశ్య శూద్ర కన్యలను స్వీకరించవచ్చును. వైశ్యుడు పత్నులుగా స్వీకరించవచ్చును. శూద్రుడు కేవలం శూద్రవర్ణము నుండియే పత్నిని స్వీకరింపవలెను. ఈ క్రమానుగతమైన వివాహముల వలన కుటుంబంలో శాంతి. నడిచిన శ్లోకంలో పేర్కొనేనట్లు ఈ వివాహ సంబంధమైన ఉపదేశములు విశుద్ధ భక్తులు కాని వారికి విశేషముగా ఉద్దేశించబడినవి. వైదిక సంస్కృతి ప్రకారంగా ఒక వివాహమే చేసుకోవాలి అని నియమం ఏమి లేదు. మామూలుగా అయితే వివాహం చేసుకునేదే ఇంద్రియ భోగం కోసం. బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించలేనటువంటి వాళ్ళు గృహస్థాశ్రమానికి రావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినటువంటి వ్యక్తి ముందు తన వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవాలి అనేటువంటి కోరిక కనుక కలిగి ఉన్నట్లయితే రెండవ వివాహం తన వర్ణం కంటే దిగువ వర్ణం వాళ్ళని చేసుకోవాలి. 3వ వివాహం అంతకంటే దిగువలో ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవాలి. అంటే మనకు ఉన్నటువంటి కోరికను నెరవేర్చుకోవడంతో పాటు మనకంటే తక్కువ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేయడం ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నారనుకోండి, మొదటి వివాహం బ్రాహ్మణ కన్యనే వివాహం చేసుకోవాలి. ఒకవేళ రెండవ వివాహం చేసుకోవాలి అని అంటే బ్రాహ్మణ వర్ణం కంటే తక్కువ వర్ణమైనటువంటి క్షత్రియ వర్ణ కన్యని వివాహం చేసుకోవచ్చు. 3వ వివాహం చేసుకోవాలంటే క్షత్రియ వర్ణం కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వైశ్య వర్ణానికి సంబంధించినటువంటి కన్యని వివాహం చేసుకోవచ్చు. 4వ వివాహం చేసుకోవాలంటే వైశ్య కంటే కూడా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వర్ణమైనటువంటి శూద్ర కన్య నుంచి వివాహం చేసుకోవాలి. ఓకే, అదే ఒకవేళ క్షత్రియుడు అనేక వివాహాలు చేసుకోవాలంటే క్షత్రియుడు క్షత్రియ కన్యని వివాహం చేసుకోవాలి మొదటి వివాహం. ఆ తర్వాత వివాహాలు వైశ్య శూద్ర వర్ణాల నుంచి వచ్చినటువంటి కన్యలను వివాహం చేసుకోవచ్చు. అంతేగాని క్షత్రియుడు తనకంటే ఉన్నతమైనటువంటి వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఓకే, సో బ్రాహ్మణ వర్ణాలకి వివాహం చేసుకోకూడదు. అంటే ఒక క్షత్రియుడి వివాహం చేసుకోవాలి అని అంటే క్షత్రియ కన్య, వైశ్య కన్య, శూద్ర కన్య వివాహం చేసుకోవచ్చు. అదే శూద్రుడైతే వైశ్యుడు అనుకోండి, వైశ్యుడు వైశ్య కన్యని చేసుకోవచ్చు, శూద్ర కన్యని చేసుకోవచ్చు. క్షత్రియ కన్యని లేకపోతే బ్రాహ్మణ కన్యని చేసుకోకూడదు. శూద్రుడైతే కేవలం శూద్రుల కన్యను మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అనుకూలంగా ఉండే విధంగా తన యొక్క గృహస్థాశ్రమాన్ని నెరవేర్చుకోవాలి. ఓకే, వివాహాలను కూడా చేసుకోవాలి. నెక్స్ట్ 40. లక్ష్మీ రూపమాతాజీ. ఇజ్యాధ్యయన దానాని సర్వేషాం చ ద్విజన్మనాం. విద్యాధ్యాయన దానాని సర్వేషాం చ
ప్రతి ప్రతిగ్రహోధ్యాపనం చ బ్రాహ్మణస్యైవ యాజనం. ప్రతిగ్రహధ్యాపనం చ బ్రాహ్మణస్థైవ యాజనం. ద్విజులైనట్టి బ్రాహ్మణులు యజ్ఞ నిర్వహణను, వేదాధ్యయనమును, దానమును తప్పక వనరించవలెను. కానీ కేవలం బ్రాహ్మణులే దానం, వేదాధ్యయనము బోధించుట, వేరొకరి పక్షమున యజ్ఞము చేయుట వంటివి చేయగలరు. భాష్యము. నాగరిక యజ్ఞాచరణ కావించవలెను, దానము చేయవలెను, వేదాధ్యయనము వసకవలెను. మానవ సంఘ సభ్యులందరి పక్షమున ఎల్లరకు వేదాధ్యయనం బోధించుటకు, ఎల్లరి దానమును స్వీకరించుటకు ద్విజోత్తములు అనగా బ్రాహ్మణులు, విశేషముగా యోగ్యులకు బ్రాహ్మణులు సహకారము లేకుండా లేదా వారు పాల్గొనకుండా నిమ్మవర్ణములు జనులు చక్కగా వేదాధ్యాయ యజ్ఞ నిర్వహణము చేయజాలరు, దానమొసగజాలరు. అట్టి కార్యములకు సక్రమముగా వనరించేడి బుద్ధి వైశ్యులు ప్రామాణికులకు బ్రాహ్మణులను ఆశ్రయించినప్పుడు తమ తమ కర్తవ్యమును చక్కగా నిర్వర్తించగలరు. సంఘము సమముగా పటిష్టవంతముగా సాగగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ద్విజులైనటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞ నిర్వహణమును, వేదాధ్యయనమును, దానమును తప్పక వనరించవలెను. దాన్ని కేవలం బ్రాహ్మణులే దానము స్వీకరించుట, వేదజ్ఞానమును బోధించుట, వేరొకరి పక్షమున యజ్ఞములు చేయుట వంటివి చేయగలరు. ఓకే, మనం ఏ వర్ణంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, మనకి తప్పనిసరి ధర్మం ఏమిటి అని అంటే యజ్ఞము, దానము, తపస్సు కదా. మనకి ఇవే నా చెప్పింది భగవద్గీతలో. యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని. ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని. కానీ వీటిని ఎలా చేయాలి? సత్వగుణంలో యజ్ఞం ఎలా ఉంటుంది? రజోగుణంలో యజ్ఞం ఎలా ఉంటుంది? తమోగుణంలో యజ్ఞం ఎలా ఉంటుంది? సత్వగుణంలో దానం ఎలా ఉంటుంది? రజోగుణం, తమోగుణంలో దానాలు ఎలా ఉంటాయి? అలానే తపస్సు కూడా సత్వ, రజస్, తమో గుణాలలో ఎలా ఉంటాయి అని మనకి వివరంగా వివరించేశారు భగవద్గీతలో. అవన్నీ తెలుసుకున్నాము అంటే ఆ జ్ఞానం మనకు వచ్చింది అని అంటే భగవద్గీత మనం సరిగా అర్థం చేసుకుంటే మన యొక్క ధర్మం ఏంటో మనకు అర్థమైపోతుంది, మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఎవరికంటే ఉద్దేశించబడింది అని అంటే అభక్తులకి, కృష్ణుడికి శరణాగతుడు అన్నటువంటి వాళ్ళకి ఉద్దేశించబడింది. మనం అనుకుంటాము ఇవన్నీ తప్పనిసరి చేయాలి అని కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా చేయాలి అని అనుకుంటాం. ఇవన్నీ కూడా భగవంతుడికి శరణాగతులు అవనటువంటి వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. ఎవరైతే భక్తులు కాదో వాళ్ళకు ఉద్దేశించబడింది. అయితే మనం అందరం అనుకుంటాం మనం కృష్ణ భక్తిలో ఉన్నాం కదండి, ఇది మనకు అవసరం లేదు అని అనుకుంటాం. మనం కృష్ణ భక్తిలో ఉన్నాము అని మనం అనుకుంటే సరిపోదు కదా. నిజంగా మనం కృష్ణ భక్తిలో ఉన్నామా? నిజంగా మనం కృష్ణ భక్తులమా కాదా? మనం భక్తులము అని అనుకొని భక్తులు అనేటువంటి వంకతోటి మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని కృష్ణుడు చెప్పిన విధంగా చేయకుండా కృష్ణుడి మీద 100% శరణాగతి ఉండేంత వరకు మనం ఇలాంటివన్నీ చేయాల్సిందే. తప్పకుండా దానం చేయాలి, తప్పకుండా యజ్ఞాలు చేయాలి, తప్పకుండా తపస్సులు చేయాలి. ఓకే, అందుకనే మనం కొన్నిసార్లు కృష్ణ భక్తులు కూడా కొన్ని కర్మలు చేస్తుంటారు. ఎందుకు వీళ్ళు భక్తులు కదా, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటాం. కర్మకాండ చేస్తుంటారు. ఎలా? పిండం పెట్టడం, ఇవన్నీ కృష్ణ భక్తులకు అవసరం లేదు. నిజంగా భక్తులకు అవసరం లేదు, విశుద్ధ భక్తులకు అవసరం లేదు. కానీ నేను భక్తుడు అనేటువంటి ముసుగులో ఉండి నేను ఇవన్నీ తప్పించుకోవడం కోసం నేను ఈ కృష్ణ భక్తుడిని అని చెప్పుకునేటువంటి వాళ్ళకి సంబంధించింది కాదు ఇది. ఓకే, మనం ఏ స్థాయిలో భక్తులమో మనకు తెలియదు. మనం భక్తులు అని అనుకుంటే సరిపోదు. కాబట్టి మనం భక్తులు పురోగమించలేదు అనేటువంటి భావనలోనే మనం ఉండాలి. అలా ఉంటేనే మనలో వినయం ఉన్నట్లు. నేను గొప్ప భక్తుడిని అని అనుకుంటే మనలో ఏ వినయము లేనట్లు. అందుకనే డౌట్ అనేటువంటిది లేకుండా మనం ఏం చేస్తాము అని అంటే మనం పితృదేవతలకి పిండాలు పెట్టడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. తప్పనిసరి భక్తులైనా కానీ పెట్టాల్సిందే. ఓకే, సో భక్తుడు అని పేరు పెట్టుకొని భక్తుడిని అని చెప్పుకొని పెట్టకుండా ఉంటాను అని అంటే కుదరదు. సో ఈ విధంగా బ్రాహ్మణులు చేయాల్సినటువంటి పనులు బ్రాహ్మణులు చేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. యజ్ఞాలు చెయ్యాలి అని అంటున్నారు. ఎవరు చేపించాలి యజ్ఞాలు? బ్రాహ్మణులు చేయించాలి యజ్ఞాలు. బ్రాహ్మణులు. దానాలు చెయ్యాలి అని అంటున్నారు. ఎవరు చేయాలి దానాలు?
క్షత్రియులు వైశ్యులు దానం చేయాలి. ఎవరికి చేయాలి? బ్రాహ్మణులకి చేయాలి. బ్రాహ్మణులకి చేయాలి. బ్రాహ్మణులు దానం బ్రాహ్మణులకి ఇవ్వాలి. ఇక మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. దానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి దానం మాత్రమే సత్వగుణయుతమైనటువంటి దానము. ఇక్కడ బ్రాహ్మణులు అంటే భక్తులు. ఓకే, బై డిఫాల్ట్ బ్రాహ్మణులు అంటే భక్తులే. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే భక్తులు, అభక్తులు కూడా ఉన్నారు బ్రాహ్మణులు. ఒకప్పుడు వైదిక నాగరికత ప్రకారంగా బ్రాహ్మణులు అంటే భగవంతుడి యొక్క భక్తులు, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ సత్వగుణం అంటే విశుద్ధ సత్వగుణం. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? బ్రాహ్మణులు అంటే వైష్ణవుల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అంటే దానం చేస్తే ఎవరికి చేయాలి? శుద్ధ భక్తులకి, వైష్ణవులకి. వైష్ణవులకి. ఓకే, వైష్ణవులకి దానం చేయాలి. అది సరి అయినటువంటి దానం. ఓకే, తపస్సులు చేయాలి. అంటే అన్ని రకాల తపస్సులు ఉన్నాయి. ఓకే, అన్ని తపస్సులు మనం చేయాలి. మనకు ఉన్నటువంటి గుణానికి వర్ణానికి అనుగుణంగా మనం తపస్సులు చేయాలి. ఇవన్నీ కూడా చేయించడానికి మళ్ళీ బ్రాహ్మణుల్ని మనం ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ప్యూరిఫై అయిన వాళ్ళ కోసం కాదు. ఓకే, ప్యూరిఫై అవడం కోసం చేసుకునేటువంటి పద్ధతులు. 41 దేవి వేముల మత. ప్రతిగ్రహం మన్యమానస్త ప్రతిగ్రహం మన్యమాన తపస్తేజోయ శోనుదం. ప్రతిగ్రహం మన్యమానస్తపస్తేజో యశోనుదం. అన్యాభ్యామేవ జీవేత శిలైర్వాదోషదృక్తయో. అన్యాభ్యామేవ జీవేవా దోషదృక్త్రయోః. ఇతరుల నుండి దానమును తీసుకొనుట, తపస్సును, ఆధ్యాత్మిక తేజమును, యశస్సును భావించినచో బ్రాహ్మణుడు వేదజ్ఞాన బోధ, యజ్ఞ నిర్వహణం అనేది ఇతర 2 బ్రాహ్మణ వృత్తుల ద్వారా తనను పోషించుకొనవలెను. తన ఆధ్యాత్మిక స్థితికి హానికరములని తలచినచో పొలములో పడిన ధాన్యపు గింజలను ఏరుకొని ఎవ్వరిపైనను ఆధారపడక. భాష్యము. తనను స్వయముగా భగవంతుడే పోషించగలడని విశుద్ధ భక్తుడు సర్వదా గుర్తుంచుకొనవలెను. భగవద్గీత భగవానుడు ఇట్లు పలికియుండెను. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానావహామ్యహం. నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. బ్రాహ్మణుడు తన పోషణకై బిచ్చగాడు కాకూడదు. పలువురు నామమాత్ర బ్రాహ్మణులు వద్ద కూర్చుని వచ్చేపోయే వారి నుండి భిక్షం అడుగుచుందురు. ఎవరేని దానం ఇవ్వనిద్దులై తరిమివేయుచుందురు. అట్లే అమెరికా దేశంలో పలువురు పెద్ద పెద్ద ప్రచారకులు రేడియోలలో, దూరదర్శన్లలో భిక్షమడుగును గడించుచుందురు. భిక్షమడుగుట తన తపస్సును హరించునని, తేజస్సును నశింపజేయునని, చెడ్డ పేరు తెచ్చునని బ్రాహ్మణుడు భావించినచో ఆ పద్ధతిని అతడు త్యజించవలెను. భగవంతుని కొరకు దానమివ్వని మనుజుడు ప్రతి ఒక్కరిని అడగవచ్చును, కానీ భిక్షమెత్తుట వలన తపస్సు నశించుకోగలవు. అప్పుడు బ్రాహ్మణుడు వేదజ్ఞాన బోధ, యజ్ఞ నిర్వహణం అనేది కార్యములను చేపట్టవచ్చును. కానీ అట్టి కర్మలను అతని విశ్వాసం అనే స్థితికి తీసుకొని రాజాలవు. జీవిక కొరకై విద్యాబోధన చేసేది బ్రాహ్మణుడు తరచుగా బోధనయందు ప్రతిబంధమునకు గురిచరణ చేయువాడు లౌకికోపాసకులచే తప్పుద్రోవ పట్టింపబడుచుండును. ఈ ప్రకారము బ్రాహ్మణుడు ఇబ్బందికర పరిస్థితికి సంకట అందువలన ఉత్తముడగు బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు తన జీవికపై పూర్తిగా భగవత్కరుణ పైననే ఆధారపడును. భక్తుని పానం చేసి ఉన్నాడు. ఇక ఉన్నతుడగు వైష్ణవుడు భగవద్వాక్యము నెన్నడును సంశయించడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒక బ్రాహ్మణుడు దానం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని అయితే తెలియచేశారు.
కానీ ఆ దానాన్ని ఎలా తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒక బ్రాహ్మణుడు కేవలం తన జీవనాన్ని పోషించుకోవడం కోసం వచ్చే పోయే వాళ్ళని దారిలో నిలబడి దానం అడగడం అనేటువంటిది అది అనుచితమైనటువంటి కార్యం. అలా చేయకూడదు. ఓకే. దానము వచ్చే పోయే ప్రతి ఒక్కళ్ళని అడుక్కునేది అది భిక్షాటన చేయడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు. అంటే దానాన్ని స్వీకరించాలి, కానీ దాన్ని స్వీకరించడానికి పద్ధతులు ఉన్నాయి. ఓకే. సో క్షత్రియుల నుంచి వైశ్యుల నుంచి దానాన్ని స్వీకరించవచ్చు. ఎప్పుడు? వాళ్ళకి ఏదైనా యజ్ఞాలని, వాళ్ళకి ఏదైనా శుభకార్యాలని, వాళ్ళకి ఏదైనా ఆ ఆ వైదిక కర్మలని చేసినప్పుడు వాళ్ళ ద్వారా దానం తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనది. ఒకవేళ ఒక వ్యక్తి కేవలం శరీర పోషణ కోసం మాత్రం భిక్షాటన అనేటువంటి దాన్ని వృత్తిగా మార్చుకొని కనుక చేసినట్లయితే కనుక అది సరి అయినటువంటి పద్ధతి కాదు. బ్రాహ్మణుడికి చేయాల్సినటువంటి పద్ధతి కాదు. బ్రాహ్మణ కులానికే, బ్రాహ్మణ వర్ణానికే మచ్చ అవుతుంది అలా చేయడం. ఓకే. బ్రాహ్మణ వర్ణానికే సరి అయినటువంటిది కాదు. వాళ్ళ వర్ణం యొక్క పేరు ప్రతిష్టల్ని దిగజార్చినటువంటి పని అవుతుంది. ఇంకొక విధంగా కూడా వాళ్ళు డబ్బు సంపాదించవచ్చు. ఎలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, వైదిక జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు. ఓకే. అంటే వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళకు ఉన్నటువంటి వైదిక జ్ఞానాన్ని ఇతరులకి తెలియచేయటం అలాంటివి కూడా వాళ్ళు చేయొచ్చు. ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అనంటే, ఒకవేళ భిక్షమెత్తడం ఇష్టం లేదు, మనకున్నటువంటి వైదిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకి ఇవ్వడం ద్వారా అది ఒక బ్రాహ్మణ వృత్తిగా మార్చుకొని పోషణ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా కూడా ఒకవేళ బ్రాహ్మణుడు కుటుంబ జీవనాన్ని పోషించడం కష్టమైతే అప్పుడేం చేయొచ్చట? ధాన్యపు గింజలని ఏరుకోవచ్చు పొలాలలో. ఓకే. పొలాల్లోకి వెళ్తే ధాన్యపు గింజలు, నేల మీద పడినటువంటి ధాన్యపు గింజల్ని ఏరుకొని వాటి మీద ఆధారపడి వాళ్ళ కుటుంబ జీవనాన్ని పోషించుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక బ్రాహ్మణుడు బతకాల్సినటువంటి విధానం. అలా కాకుండా వేరే ఇతర పద్ధతుల ద్వారా బ్రాహ్మణుడు తన యొక్క జీవనాన్ని పోషించుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక అది శాస్త్ర విరుద్ధమైనటువంటి పని. నెక్స్ట్ 42వ శ్లోకం. శ్రీవాణి మాత. బ్రాహ్మణస్య హి దేహోయం శుద్ధకామయా నేష్యతే. బ్రాహ్మణస్య హి దేహోయం క్షుద్రకామయా నేష్యతే. కృచ్ఛాయ తపసి చేహ ప్రీత్యానంత సుఖాయ చ. కృచ్ఛాయ ప్రీత్యానంత సుఖయ చ. బ్రాహ్మణుని దేహము తుచ్చమైన ఇంద్రియ భోగమును అనుభవించుటకు పైగా జీవితమునందు కఠోరమగు తపస్సును స్వీకరించి బ్రాహ్మణుడు మరణానంతరము అనంతమగు సౌఖ్యమును అనుభవించును. భాష్యము. దేహ పోషణ కురందముగా అసౌకర్యమును స్వీకరించవలనని ఎవరేని ప్రశ్నించవచ్చును. ఉన్నతమగు మానవ జీవనమును కఠోరమగు తపస్సు కొరకే ఉద్దేశించబడింది కొరకు కాదని ఈ శ్లోకమునందు భగవానుడు వివరించినాడు. ఆధ్యాత్మిక పురోగతిచే మానవుడు ఆధ్యాత్మిక స్థితి అందలి దివ్యానందమును స్థితుడై తమందు వ్యర్థమైన తదాత్మ్యమును విడిచిపెట్టును. కేవలము జీవితావసరములచే స్వీకరించుచు మనుజుడు భౌతిక ఉండవలెను. భౌతిక దేహము ముసలిదై తీర్నని, రోగములో పాలగునని, క్లేశముతో మరణించునని బ్రాహ్మణుడు జీవికను స్వీకరించుటచే ఎన్నడూను మరవకుండును. ఈ విధముగా ఉన్నతుడుగు బ్రాహ్మణుడు సావధానుడు ఆధ్యాత్మికుడంతమున భగవద్ధామునకు వెడలి అచట అపరిమితమగు ఆధ్యాత్మిక ఆనందము అనుభవించును. అటువంటి ఉన్నతమగు ఎరుకలేనిదే మనుజుడు ఎట్లా యోగిగా గుర్తించగలడు. శ్రీకృష్ణ సందేశము ప్రచారము చేయుట ఎందే 24 గంటలు నెలకొనిడి భక్తులు సమస్తమును కృష్ణ సేవ ఎందే వినిచెడి కారణమున త్యాగమునకు లేదా ఇంద్రియ భోగమునకు అతీతులై ఇందురు. విశుద్ధ భక్తుడు భగవత్ సేవ కొరకు శక్తి పొందుటకు మాత్రమే
ఆహారమును ప్రత్యాహారమును తీసుకునుట అల్పాహారము తీసుకునుట చేయడు. అయినను సమస్తమును కడుపు నిండుగా భోజనము నైనను భగవంతుని కొరకు తీసుకుని వచ్చును. ప్రచారం చేయట్లో రెయ్యింబవులు కష్టపడని బ్రాహ్మణుడు ఇంద్రియ భోగార్థము కడుపు నిండుగా భోజనం చేయుటకు సిగ్గుపడవలెను. కానీ సన్యాసమున అన్ని వర్ణములు పుణ్యజనులను ఇండ్ల నుండి ఆహ్వానములను స్వీకరించవచ్చును. వారి ఇండ్లను పావనము చేయుట కొరకు అతడు వారు సమర్థార్థములను భుజించును. అట్లే నాస్తికులను నిరాకారవాదులను పరాజితులను చేయుటకు అతడు ఒకప్పుడు కడుపు నిండుగా భుజించును. తెలుపబడినట్లు భగవద్భక్తుడు కానిది ఎవడునో యోగ్యుడగు బ్రాహ్మణుడు కాచాలడు. ఇక భక్తులతో కృష్ణ భక్తి భావనను ప్రచారం కావించడి వారు ఉత్తమ. భగవానుడే భగవద్గీత యందలి 18వ అధ్యాయం నందు ధ్రువపరిచి ఉండెను. హరే కృష్ణ. ఓకే, బ్రాహ్మణుని దేహము తుచ్చమైనటువంటి ఇంద్రియ భోగమును అనుభవించుటకు ఉద్దేశింపబడలేదు. పైగా జీవితం నందు కఠోరమగు తపస్సును స్వీకరించి బ్రాహ్మణుడు మరణానంతరం అనంతమగు సౌఖ్యమును అనుభవించగలడు. ఓకే, ఎవరైతే తపస్సుని స్వీకరిస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి సుఖాలని అనుభవించగలరు. ఓకే, ఓ బ్రాహ్మణ స్థితికి రావడం మాత్రమే కాదు, బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి మనం ఇంద్రియ భోగం మీద మాత్రమే ముఖ్యంగా ఫోకస్ చేసినట్లయితే కనుక మనం ఉద్ధరింపబడం. బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తపస్సులు చేయాలి, ఉపవాసం చేయాలి, మార్నింగే ఉదయాన్నే లెగాలి 4 గంటలకి, భగవంతుడికి మంగళహారతి చేయాలి, భగవంతుడికి భోగా తయారు చేయాలి, భగవంతుడికి అర్పించాలి, ప్రసాద వితరణ చేయాలి, భగవంతుడికి అనేక రుచికరమైనటువంటి పదార్థాలను తయారు చేసి పెట్టాలి, అన్ని రకాల సేవలు చేయాలి. ఇవన్నీ కూడా చేయకుండా, ఇవన్నీ కూడా తపస్సు కదండి, ఇవన్నీ కూడా తపస్సు. మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించడం కోసం మనం చేసేటువంటి సాధన అంతా కూడా తపస్సే. అది కఠోరమైనటువంటి తపస్సు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, ఇలాంటి తపస్సు చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటండి? మిగిలిన వాళ్ళందరూ చక్కగా 8 గంటలకు లెగుస్తారు, మిగిలిన వాళ్ళందరూ చాలా సుఖంగా పడుకుంటున్నారు, 8 గంటలకో 9 గంటలకో లెగుస్తారు, కానీ మనం మాత్రం 4 గంటలకు లెగుస్తాం. అంటే మనకంటే వాళ్ళు రోజు 5 గంటలు ఎక్కువ పడుకుంటున్నారు. సో మనం జపం 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 చేస్తున్నాం, వాళ్ళు మాత్రం హ్యాపీగా అన్ని చేస్తున్నారు. మనం ఎలాంటి మాంసాహారం తినం, వాళ్ళు మాత్రం ఏదైనా తినొచ్చు కదా. మనం కేవలం ప్రసాదం మాత్రమే తింటాం. సో మనం చేస్తున్నది తపస్సు, వాళ్ళు చేస్తుంది ఎంజాయ్మెంట్ కదండి. సో వాళ్ళు సుఖంగా ఉన్నట్ట, మనం సుఖంగా ఉన్నట్ట. భౌతికంగా వాడు సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మనం తపస్సు చేస్తున్నాం. మనం తపస్సు చేస్తున్నాం, కానీ మరణానంతరం మనం అనుభవించేటువంటి సుఖము వాళ్ళు మరణానంతర సుఖం వాళ్ళు అనుభవించలేరు. అయినా ఒక వ్యక్తికి ఎంత నిద్ర కావాలి? అవసరానికి మించి నిద్ర ఎందుకు? అవసరానికి మించి భోజనం ఎందుకు? రెండవ స్కందంలో వస్తుంది, సుఖదేవ గోస్వామి చెప్తారు, అవసరానికి మించి మనిషి ఏది కూడా సంపాదించకూడదు, అవసరానికి మించి ఏదైనా సరే ప్రకృతి నుంచి కావాలి అని తీసుకోకూడదు. గుర్తుందండి? ఇంకా ఏమని చెప్తాడండి? అసలు బట్టలు ఎందుకండి కట్టుకోవడం? బట్టలు ఎందుకండి కట్టుకోవడం? చెట్లు చామలు ఆకులు ఉన్నాయి కదా, ఆకులు చుట్టుకోవచ్చు కదా అంటాడు సుఖదేవ గోస్వామి. మీకు పడుకోవడానికి పరుపు ఎందుకండి? నేల ఉంది కదా. తల కింద పెట్టుకోవడానికి దిండు ఎందుకు? చెయ్యి ఉంది కదా. ఇలా అంటారు సుఖదేవ గోస్వామి. అంటే ఏంటంటే దాని అర్థం అవధూతులకి ఆయన చెప్తుంది, మనకు కాదు. దాని నుంచి మనమేమి సంగ్రహించాలి అని అంటే, మన జీవితానికి అవసరమైనటువంటి తక్కువ అవసరాలు ఏవైతే ఉంటాయో అంతవరకు మనము ప్రయత్నం చేయొచ్చు. మించి ఇంకా నాకు కావాలి అనడం అనేటువంటిది. ఓకే, కాబట్టి మన జీవితంలో కొన్ని అసౌకర్యాలను మనం స్వీకరిస్తున్నాము అని అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సిద్ధపడుతున్నాము అని అర్థం. ఆ అసౌకర్యాలను స్వీకరించడమే తపస్సు. అలా తపస్సును చేసినటువంటి వ్యక్తి జీవితానంతరం పొందేటువంటి సుఖం, ఏ సుఖం గురించి మాట్లాడుతున్నారు? ఆధ్యాత్మిక సుఖం గురించి మాట్లాడుతున్నారు.
ఓకే, జీవితానంతరం మనం పొందేటువంటి ధామం గురించి మాట్లాడుతున్నారు, శాశ్వతమైనటువంటి సుఖం గురించి మనకి మాట్లాడుతున్నారు. సో అది భౌతిక లోకంలో సుఖాలను అనుభవిస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళకి ఉండదు. వీళ్ళు జన్మ మృత్యు వలయంలోనే ఉండిపోతారు. ఇంతకంటే నీచమైన జన్మలకు కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి కృష్ణుడి గురించి ప్రచారం చేయాలి అని అనుకోవడం కూడా ఒక తపస్సే, అవునా కదా? కృష్ణుడి గురించి ప్రచారం చేయాలి అని అనుకోవడం తపస్సా కదా? తపస్సే ప్రభుజీ అది కూడా. అది కూడా తపస్సే. లేదా ఈ టైంలో ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పడం ఒక విషయం కదా, ఒక తపస్సు కదా. రోజు ఇదే సమయానికి క్లాస్ స్టార్ట్, ఇదే సమయానికి క్లాస్ ఎండ్, ఇది కూడా ఒక తపస్సే. అలానే ఒక సెంటర్ రన్ చేయాలి. ప్రచారం చేయాలంటే ఏం చేయాలి? మనకి దగ్గరలోనే ఒక ప్రాంతంలో ఏదైనా ఒక సెంటర్ స్టార్ట్ చేసుకోవాలి, అక్కడికి భక్తుల్ని పిలవాలి, వాళ్ళందరికీ ప్రసాదం వండి పెట్టాలి. తపస్సు కదా. అందరికీ ప్రసాదాలు వితరణ చేయాలి, తపస్సు కదా. మనం తినడానికే, మనం వండుకోవడానికి లేక స్విగ్గీలు జొమాటోల నుంచి ఆర్డర్ చేసుకుంటాం. మనం ఇంకొకరికి వండి ఎక్కడ పెడతాం మనం? ఎంతమంది వీళ్ళకి స్విగ్గీల నుంచి వస్తాయి ఫుడ్? ఇప్పుడు యాప్లు వచ్చేసాయి, మొబైల్లో యాప్లు వచ్చేసాయి. యాప్ బటన్ నొక్కితే చాలు, ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది. 5 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది. అలాంటి జీవితాలకు అలవాటు పడినటువంటి మనము మన కోసం మనం తయారు చేసుకోవడమే పెద్ద తపస్సు కదా. మన కోసం మనం వంట తయారు చేసుకోవడమే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పేర్లు విన్నాం మీకు ఆ యాప్ తెలీదా? యాప్ పంపించాలా నేను? అందరూ అంటారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అలా, అందుకని అసలు యాపే డౌన్లోడ్ చేసుకోలేదు ఎప్పుడు. యాప్ తెలియక డౌన్లోడ్ చేయలేదేమో అనుకుంటున్నాను. యాప్ తెలియదంటే నాకు చెప్పండి, నేను పంపిస్తా యాప్. అంటే చాలా మంది అంటారు ఇక్కడ ఎంతసేపు నా దాని నుంచి వేరే ఒకటి పెట్టుకోవాలని చూస్తారు, ఏదో ఫస్ట్ టైం కదా ప్రభుజీ, అని కూడా నాకు తెలీదు. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే, ప్రస్తుతం నాగరికత ఎలా ఉంది అని అంటే, వాళ్ళ కోసం వాళ్ళు వండుకోవడం కూడా పెద్ద విషయం అనుకుంటున్నారు, పెద్ద తపస్సు అనుకుంటున్నారు. కానీ ఒక భక్తుల ప్రచార నిమిత్తం తన కోసం తాను వండుకోవడం కాదు, 100 మంది భక్తుల కోసం కూడా వండి వాళ్ళందరికీ కూడా ప్రసాదం వితరణ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది నిజమైనటువంటి తపస్సు కదా. ప్రచారం కూడా ఒక పెద్ద తపస్సు. ఒక బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కృష్ణుడి గురించి కృష్ణుడి సందేశాన్ని ప్రచారం చేయాలి, కృష్ణుడి గురించి ప్రచారం చేయాలి. అలా ప్రచారం చేయటం కూడా తన జీవితం నుంచి తాను చేస్తున్నటువంటి త్యాగమే. ఓకే, సో ఇలాంటి వ్యక్తులు ఇంద్రియ భోగానికి అతీతులై ఉంటారు. సో మరి ఇలాంటి వాళ్ళు తినరా, ఇలాంటి వాళ్ళు బట్టలు కట్టుకోరా, ఇలాంటి వాళ్ళు పనులు చేయరా అని అంటే ఎందుకు చేస్తారు అనంటే, కృష్ణ ప్రచార నిమిత్తం అవసరమైనటువంటి శక్తిని పొందడం కోసం వాళ్ళు సంపాదిస్తారు, కృష్ణ ప్రచార నిమిత్తం అవసరమైనటువంటి శక్తిని పొందడం కోసం వాళ్ళు కూడా తింటారు. సో వాళ్ళు తింటారు, మనము తింటాం. మనం తినేదానికి ఒక మీనింగ్ ఉంది. ఓకే, వాళ్ళు తినేదానికి మీనింగ్ లేదు. ఎప్పుడైతే మనం తిన్నటువంటి తిండి వల్ల వచ్చినటువంటి శక్తితోటి కృష్ణ ప్రచారం చేసామనుకోండి, మన తిండి నిజమైన సార్థకత వస్తుంది. లేకపోతే ఎందుకు తింటున్నాం మనం? సుఖదేవ గోస్వామి అంటారు, కృష్ణుడి గురించి మాట్లాడినటువంటి నోరు ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటి. మూగవాడు కృష్ణుడి గురించి మాట్లాడని వాళ్ళు ఇద్దరు ఒకటే. నోరు ఉంది కృష్ణుడి గురించి మాట్లాడడం కోసం, నాలుక ఉంది కృష్ణ ప్రసాదాన్ని తినడం కోసం, కళ్ళు ఉన్నాయి కృష్ణుడి విగ్రహాన్ని చూడడం కోసం, చెవులు ఉన్నాయి కృష్ణుడి యొక్క కీర్తనని, భాగవతాన్ని, భగవద్గీతని వినడం కోసం, శ్రవణం చేయడం కోసం. ఇవి చేయకుండా మనకున్నటువంటి ఇంద్రియాలతో మరి ఏ ఇతర కర్మలు చేసినా కానీ ఆ ఇంద్రియం లేనట్లే, ఆ ఇంద్రియం ఉండి కూడా వ్యర్థమే అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అంటే మనకున్నటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా బలంగా ఉండాలి. ఆ బలమైనటువంటి ఇంద్రియాలతోటి కృష్ణ సేవ చేయాలి. కృష్ణ సేవ చేయడం కోసం, ఇంద్రియాలను బలంగా ఉంచుకోవడం కోసం ఆ ఇంద్రియాలకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవ్వడము అనేటువంటిది భక్తిలో భాగమే.
అదేమి భౌతికమైనటువంటి కర్మ కాదు. కాబట్టి మనం అందరం 4 రకాల వంటలు చేసుకొని తిన్నా, రుచులని అనుభవించినా కృష్ణుడికి అర్పించిన తర్వాత తింటాం కాబట్టి, వచ్చినటువంటి శక్తిని కృష్ణుడి యొక్క సేవలోనే వాడుతున్నాం కాబట్టి మనం చేసేటువంటి పని భక్తి. ఓకే, ఇంద్రియ భోగం కాదు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 42 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 43వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసిద్ధిభ్యశ్చ పతితానాం పావనేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ వైష్ణవేభ్యో హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే